నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను ఆఫీస్కి వస్తూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఎందుకో ఈ మాట మీద పంచుకోవాలి అనిపించింది. అదొక సినిమాలో డైలాగే. వాడు ఆ పని చేస్తున్నాడు, వాడు ఈ పని చేస్తున్నాడు, వాడు అమెరికా వెళ్ళాడు, వీడు ఆఫ్రికా వెళ్ళాడు, వాడు లవ్ చేస్తున్నాడు, వీడు పెళ్లి చేసుకున్నాడు, వాడు కారు కొన్నాడు, వీడు ఇల్లు కొన్నాడు, వాడు అమ్మాయిని కన్నాడు, వీడు అబ్బాయిని కన్నాడు, వాడు టాప్లో ఉన్నాడు, వీడు డౌన్లో ఉన్నాడు అని ఇలా పిచ్చి పిచ్చి కబుర్లు సలహాలు ఇవ్వకండి, బ్యాడ్ తీసుకుని బుర్ర పగల కొడతాను. ఇలా మన జీవితంలో కూడా మనం ఏదో ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే, అరే గవర్నమెంట్ జాబ్స్లో కాంపిటీషన్ చాలా ఎక్కువరా, మనకేం వస్తుందిరా, వదిలేరా, ఏదో ఒక జాబ్ చూసుకోరా అని ఇలా కొన్నిసార్లు డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ మన చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఆలోచించి ఈ రంగంలోకి దిగారు అని అంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు అది కొట్టి తీరాల్సిందే. మేబీ ఒకవేళ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మీరు ఒకవేళ క్లియర్ చేయలేకపోతే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, నో వరీస్. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళకి జాబ్ రావాలని రూల్ ఏమీ లేదు. బట్ ఆ జాబ్ వచ్చే విధంగా లేదు, మీ గోల్ ఏదైతే ఉంది, ఇర్రెస్పెక్ట్ అది గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అనే సంగతి పక్కన పెట్టండి, మీరు ఒక గోల్ పెట్టుకున్నట్టయితే ఆ గోల్ నిజంగానే మీరు రీచ్ అవ్వాలి అని అనుకుంటే దాని మీద వర్క్ చేయండి, ఇర్రెస్పెక్ట్ వాట్ ద అదర్ పీపుల్ ఆర్ డూయింగ్. మేబీ మీరు ఏదైతే గోల్గా పెట్టుకున్నారో ఆ ఉద్యోగం లేదా ఆ పనికి ఎక్కువగా జీతం ఇవ్వకపోవచ్చు, బట్ ఆ ఉద్యోగం మీరు చేస్తే లేదా ఆ పని మీరు చేస్తే మీరు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్తో ఉంటారు వితౌట్ ఎ డౌట్. కొంతమంది ఎవరో ₹1,00,000 ఇస్తున్నారు కదా అని అక్కడ గొడ్డు చాకరీ చేసి ఎండ్ ఆఫ్ ద డే ఎందుకురా నాయన నేను ఈ పని చేస్తాను అనుకుంటారు. అందుకని మీ జీవితానికి సంబంధించి మీరే బాధ్యులు. సో ఏ విషయం అయినా సరే, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఏదైనా సరే ఒకసారి ఆలోచించి ఆ పని చేయండి, ఒక నిర్ణయం తీసుకుని పని చేయండి. ఎందుకంటే అరే ఇది ముందే ఆలోచించుంటే బాగుండేది అన్న థాట్ మళ్ళీ మీకు రాకూడదు, ఆ రిగ్రెట్ మీకు ఉండకూడదు. మీ జీవితానికి మీరే బాధ్యులు అంటే గుర్తుంది కదా ఇవాళ డేట్ ఏంటి అని? February 25. February 18 నుంచి ఇవాళ వరకు ఒక బంపర్ సేల్ రన్ అవుతుంది కదా, అది ఇవాళతో ముగుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ సాయంత్రం 7 అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పటివరకు ఆల్రెడీ చాలామంది ఆ కోర్సెస్ని పర్చేస్ చేశారు. ఎవరైతే ఆ కోర్సెస్ని ఆల్రెడీ పర్చేస్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైతే కోర్సెస్ని పర్చేస్ చేయలేదో వాళ్ళకి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ యూ పర్చేస్ ద కోర్స్ ఆర్ నాట్. మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, దానికి గాను మేము మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలుగానే ఉంటాము. అలానే ఈ సపోర్ట్ని మీరు ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఇంకో చిన్న రిక్వెస్ట్, మేబీ కొంచెం జెలసీగా అడుగుండొచ్చు, లేదు కొంచెం పొసెసివ్ అయి ఉండొచ్చు, వాటెవర్, నాకు దానికి స్పెసిఫిక్గా పేరు తెలియట్లేదు. కానీ మీ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు అప్టేక్ జాబ్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎటువంటి వాల్యూని యాడ్ చేస్తున్న సంగతి మీకు తెలుసు. మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీకు తెలిసిన వాళ్ళలో లేదు మీ ఫ్యామిలీలో కనీసం ఒక్కళ్ళకి అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని రిఫర్ చేయండి. మీరు ఫోర్స్ చేయద్దు ఎవరిని, జస్ట్ వాళ్ళకి అప్టేక్ జాబ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి ఆ వీడియోస్ని చూడమని చెప్పండి, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఆ రిక్వెస్ట్ మీరు ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్. ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఏంటిది? లా కమిషన్ ఆఫ్ ఇండియా అంటే న్యాయ సంఘం. న్యాయ సంఘం అంటే ఏంటి? ఇది ఇంతకీ రాజ్యాంగబద్ధ సంస్థ లేదు చట్టబద్ధ సంస్థ? వీటన్నిటి గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి ఇక్కడ పిక్చర్స్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్నది ఎవరు? మాకేం తెలుసు మాస్టారు అనొచ్చు. మేబీ చాలా విషయం మనలో ఎవరికి చాలామంది తెలియకపోవచ్చు, బట్ ఈవెన్ దెన్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇట్ ప్లేస్ అ కీ రోల్, ఎస్పెషల్లీ భారతదేశం యొక్క చట్టాలకి సంబంధించి, భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థకి సంబంధించి లా కమిషన్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఈ న్యాయ సంఘం లా కమిషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థ, గవర్నెన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎప్పుడు అబ్జర్వ్ చేసినా చాలామంది చెప్పే పాయింట్ ఏంటంటే, మనం ఇప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఏ సిస్టమ్ని అయితే ఇంప్లిమెంట్ చేశారో అదే సిస్టమ్ని ఫాలో అవుతూ ఉన్నాము అని. వెదర్ ఇట్ మైట్ బి ద పోలీస్, వెదర్ ఇట్ మైట్ బి ద లా కమిషన్. ఒకళ్ళు చేసింది మనం కూడా చేస్తే మనకి మంచి జరుగుతుంది అంటే దేర్ ఇస్ నో బ్యాడ్ ఇన్ ఫాలోయింగ్ దట్. సో మన ఇండియా ఇప్పటికీ ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేస్తుంది. సో ఇందుకే అసలు లా కమిషన్ అనేది ఎందుకుంది అవన్నీ తెలుసుకోబోయే ముందు, ఈ చిత్రపటంలో ఉన్నది ఎవరు అని అంటే జస్టిస్ రితురాజ్ అవస్థి గారు. ఈయన 22వ లా కమిషన్ ఏదైతే ఉందో దానికి అధ్యక్షులు అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే 2020వ సంవత్సరంలోనే లా కమిషన్ యొక్క ఏర్పాటు జరిగింది. అయితే అదే లా కమిషన్కి ఇంకో 1.5 year ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే దాని యొక్క కాలం ఏదైతే ఉందో వ్యవధి, దానిని పొడిగించారనమాట. అందుకని ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్. ఇంతకీ ఎన్ని సంవత్సరాల పాటు యాక్చువల్గా ఒక లా కమిషన్ ఉంటుంది, ఎవరు అపాయింట్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్లీ ద యూనియన్ క్యాబినెట్ ఎక్స్టెండెడ్ బై 1.5 year the term of the 22nd Law Commission, which is mandated to identify laws that are
no longer relevant and recommend for their repeal. And the term of the panel has been extended up to August 31, 2024. సో మనకి ఇక్కడ తెలుస్తున్న 2-3 ముఖ్య విషయాలు ఏంటంటే, ఒకటి, యూనియన్ క్యాబినెట్ ఎక్స్టెండెడ్ బై 1.5 year ద టర్మ్ ఆఫ్ ద 22nd లా కమిషన్. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, యాక్చువల్గా అయితే 2020 సంవత్సరంలోనే ఈ 22వ న్యాయ సంఘం యొక్క ఏర్పాటు జరిగింది. ఎవ్రీ లా కమిషన్స్ టెన్యూర్ ఇస్ ఫర్ 3 years. ప్రతి న్యాయ సంఘం యొక్క వ్యవధి కాలం 3 సంవత్సరాల పాటు ఉంటుంది. సో ఇప్పుడు ఆ లెక్కన 2020 నుంచి 3 సంవత్సరాలు అంటే ఎంత? 2023. మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? 2023 కదా. అంటే దాని యొక్క వ్యవధి కాలం ముగిసిపోయింది, ఆ టెన్యూర్ అయిపోయింది. అయితే యూనియన్ క్యాబినెట్, కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ ఈ లా కమిషన్, ఈ 22nd లా కమిషన్ ఏదైతే 2020లో ఫామ్ అయిందో దాని యొక్క గడువు ఇంకో 1.5 year పెంచింది. ఎందుకు పెంచింది అంటే, బికాస్ అల్టిమేట్లీ ఇట్స్ అ నాన్ స్టాచ్యూటరీ బాడీ. మనం కొద్దిసేపట్లో దాని గురించి తెలుసుకుందాము. సో వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే దాని యొక్క టెన్యూర్ 1.5 year పెంచారు కాబట్టి. ఎందుకు ఎప్పటిదాకా పెంచారు టెన్యూర్ని? ఆగస్టు 31, 2024 వరకు పెంచారు. అలానే దీనికి అధ్యక్షులుగా ఎవరున్నారు ఇప్పుడు? జస్టిస్ రితురాజ్ అవస్థి గారు, మనం ఇందాక ఆల్రెడీ చూసాము. అలానే లా కమిషన్ యొక్క ముఖ్య బాధ్యత ఏంటి? నో లాంగర్ రిలవెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైతే 1.5 year ఎక్స్టెండ్ చేశారో ఆ లా కమిషన్కి యూనియన్ క్యాబినెట్ ఇచ్చిన అంశం ఏంటి అని అంటే, ఏ చట్టాలు అయితే అసలు రిలవెంట్గా లేవో వాటిని గుర్తించండి, వాటిని రిపీల్ చేయమని చెప్పండి అని. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఏదైతే ఉందో, న్యాయ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, ఆ న్యాయ మంత్రిత్వ శాఖకి ఒక అడ్వైజరీ బాడీ అనమాట ఈ లా కమిషన్. సో లా కమిషన్ చెప్పేవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని ఏమీ లేదు. బట్ ఈవెన్ దెన్ ఏ చట్టం ఉండాలి, ఏ చట్టం ఎలా ఉండాలి, ఏ చట్టం తీసేస్తే బాగుంటుంది, ఏ చట్టంలో ఏ అంశాలు మార్పు చేస్తే బాగుంటుంది, ఎలా మార్పులు చేయాలి, ఎందుకు మార్పులు చేయాలి, వీటన్నిటినీ సూచనలు సలహాలు ఇచ్చేదే ఈ లా కమిషన్. అందుకే యూనియన్ క్యాబినెట్ ఆ విధంగా రిక్వెస్ట్ చేసింది. అసలు ప్రస్తుతం ఉన్న సమయంలో, ప్రస్తుతం ఉన్న కాలంలో మనకి ఏ చట్టాలు కావాలి, ఏ చట్టాలు అవసరం లేదు, ఒకవేళ ఏ చట్టాలు అవసరం లేకపోతే వాటిని తీసేయాలని మాకు చెప్పండి అని. It is also mandated to suggest enactment of new legislation as may be necessary to implement the directive principles and to attain the objectives set out in the preamble of the Constitution. అలానే ఈ 22వ న్యాయ సంఘం ఏదైతే ఉందో దాని యొక్క వ్యవధి కాలాన్ని ఒక 1.5 year పొడిగిస్తూ ఇంకా ఏమని చెప్పిందంటే, టు సజెస్ట్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద న్యూ లెజిస్లేషన్. ఏమైనా కొత్తగా ఉంటే వాటిని కూడా మాకు నెసెసరీగా ఉంటే కనుక చెప్పండి. అలానే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి సంబంధించి ఏదైనా ముఖ్య అంశం ఉంటే చెప్పండి అని. ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే మాట వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆర్టికల్ 39A డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని తెలుగులో రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు లేదా సింపుల్గా అయితే ఆదేశిక సూత్రాలు అంటారు. సో రాజ్యాంగంలో ఈ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అనేవి 4వ భాగంలో ఉంటాయి. మొదటి భాగమేమో భారత యూనియన్ గురించి మాట్లాడితే, రెండవ భాగమేమో పౌరసత్వం గురించి మాట్లాడుతుంది, టాక్స్ అబౌట్ ద సిటిజన్షిప్. వేరాస్ థర్డ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతుంది. 4వ భాగమేమో ఈ రాజ్య విధాన ఆదేశిక సూత్రాల గురించి ప్రస్తావిస్తుంది. ఇందులో ఈ ఆర్టికల్ 39A ఏదైతే ఉందో అది న్యాయ వ్యవస్థ బలోపేతం అవ్వాలి, చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ఇంప్లిమెంట్ అవ్వాలి అనే అంశం గురించి చర్చిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ డ్యూటీ టు డూ దట్. గవర్నమెంట్ వాటిని పాటించాలి లేదా ఇంప్లిమెంట్ చేయాలి. అఫ్ కోర్స్ ఇక్కడ ఎక్కడా కూడా ఖచ్చితంగా చేయాలని లేదు, అంటే చట్టబద్ధత ఏమీ లేదు ఖచ్చితంగా చేసి తీరాలని. బట్ ఇట్ ఈస్ అపాన్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మోరల్ ఆబ్లిగేషన్ అపాన్ ద గవర్నమెంట్. సో అందుకని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఇది ఉంది. అట్ ద సేమ్ టైం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే చెప్తున్నాయో, ఇంతకీ ఎవరికి చెప్తున్నాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు ఎవరికి చెప్తున్నాయి? ప్రభుత్వాలకి చెప్తున్నాయి, మీరు పరిపాలన ఈ విధంగా చేయండి అని. ఎలా అయితే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఉన్నాయో అవేం చెప్తాయి? ప్రాథమిక విధులు వచ్చేసి పార్ట్ 4A అనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వచ్చి పార్ట్ 4. సో ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులేమో ఒక పౌరుడిగా మన బాధ్యతలు ఏంటి అని చెప్తే, మనం ఏం చేయాలి అని చెప్తే, ఆదేశిక సూత్రాలలో రాజ్యాంగం ఒక ప్రభుత్వం ఏం చేయాలి అని చెప్తుంది. సో అందులో 39A న్యాయం బాగుండాలి, చట్టం బాగుండాలి, అది ఎప్పుడూ కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉండాలి సక్రమంగా, అలానే ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉండాలి అని చెప్తూ ఉంటాం. అలానే మన భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రవేశిక ఏదైతే ఉందో, ప్రియంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, వాటిలో ఏవైతే అంశాలు ఉన్నాయో అవి సక్రమంగా అమలు జరిగేలా, అవి సక్రమంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఏమైనా మార్పులు తీసుకురావాలి అన్నా, లేదా ఒకవేళ ఏదైనా చట్టం తీసుకురావాలన్నా మాకు చెప్పండి అని ఈ 22nd లా కమిషన్కి యూనియన్ క్యాబినెట్ చెప్పింది. ఇప్పుడు మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, రాజ్యాంగంలో ప్రవేశిక అంటే ఏంటి, లేదు వాట్ ఈస్ ద ప్రియంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. ఒకసారి పిక్చర్ని మీరు జాగ్రత్తగా గమనించండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic
and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all and fraternity, assuring the dignity of the individual and the integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution. దీన్ని ఉపోద్ఘాతం అని కొందరు అంటారు, ప్రవేశిక అని అంటారు, సూచిక అంటారు. మన భారతదేశ రాజ్యాంగం అసలు ఏ విధంగా ఉంటుంది అన్న దానికి ఒక సూచిక ఈ ప్రవేశిక. సో సింపుల్గా మీకు ఒకవేళ కాన్స్టిట్యూషన్ మొత్తం చదివే ఓపిక లేకపోయినట్టయితే ఈ ప్రియంబుల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ అసలు ఫస్ట్ ప్లేస్లో కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు ఉంది అనే సంగతి మీకు తెలుస్తుంది. అలానే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ గైడ్ అనమాట. కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఏ అంశాలను పొందుపరచాలి అనడానికి ఒక దిక్సూచి లాగా, ఒక గైడ్ లాగా పనిచేస్తుంది ఈ ప్రియంబుల్. సో ఈ అంశాలు ఏవైతున్నాయో అవి సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఏ చట్టాలు ఉండాలి, ఏ చట్టాలు ఉండకూడదు అని మాకు చెప్పండి అని చెప్పి 22nd లా కమిషన్ యూనియన్ క్యాబినెట్ కోరింది. అలానే మనం ఇక్కడ ఇంకో ప్రకరణ గురించి కూడా తెలుసుకోవాలి, విచ్ ఈస్ ఆర్టికల్ 372. 39A లా ఎన్ఫోర్స్మెంట్ అనేది సక్రమంగా జరగాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత అని అక్కడ పేర్కొనబడింది. వేరస్ ఆర్టికల్ 372 దగ్గరకు వచ్చేసరికి అదేమంటుందంటే ఈ చట్టాలు ఎలా ఉన్నాయి, ఒకవేళ చట్టాలు బాగా లేకపోతే వాటిని రిపీల్ చేయడానికి, అంటే వాటిని తొలగించడానికి లేదు ఎప్పటికప్పుడు మార్పులు చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఉండాలి అని చెప్పే ప్రకరణ లేదా ఈ ఆర్టికల్ 372. సో అందుకని లా కమిషన్కి కూడా సపోర్ట్ చేస్తున్న ఆర్టికల్ అనమాట అది. అందుకని దీస్ 2 articles becomes very important considering Law Commission of India. The Law Commission of India is a non-statutory body constituted by the Government of India from time to time. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గా కొన్ని సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం, దానికి రాజ్యాంగ హోదా కల్పించబడింది. అలానే కొన్ని సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు కానీ చట్టబద్ధ సంస్థలు, అంటే ఒక చట్టం ద్వారా వాటి యొక్క రూపకల్పన జరిగింది. సో వాటి యొక్క మొత్తం పని అంతా కూడా ఆ చట్టం మీద ఆధారపడి ఉంటుంది. వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఆ చట్టం మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ చట్టం మీద ఆధారపడింది? అంతా హ్యూమన్ రైట్స్ యాక్ట్, మానవ హక్కుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం యొక్క ఆధారంగా మానవ హక్కుల సంఘం పనిచేస్తుంది. వెదర్ అది జాతీయ సంఘం అవ్వచ్చు, రాష్ట్రీయ సంఘం అవ్వచ్చు. కానీ ఈ లా కమిషన్ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగబద్ధ కలిగిన ఒక సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కూడా కాదు. అంటే ఒక చట్టం ద్వారా కూడా క్రియేట్ చేయబడలేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక వర్గం యొక్క తీర్మానం ద్వారా ఏర్పడింది అనమాట. అంటే వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకుని వాళ్ళందరూ కలిసి ఒక తీర్మానించుకుని మనం లా కమిషన్ ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుని, ఓకే మనం లా కమిషన్ ఎస్టాబ్లిష్ చేద్దాము ఒక 3 సంవత్సరాల పాటు అని వాళ్ళు అనేసుకుని ఎప్పుడైతే అది ఆమోదం పొందుతుందో దాన్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు. ఎప్పుడైతే రాష్ట్రపతి ఓకే అని చెప్తారో అప్పటి నుంచి ఆ లా కమిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. అండ్ ఎప్పుడైతే ఆ 3 సంవత్సరాల వ్యవధి కాలం ముగిసిపోతుందో మళ్ళీ ఇంకో లా కమిషన్ ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో క్యాబినెట్లో వాళ్ళు మళ్ళీ తీర్మానించుకోవాలి. సో వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ప్రపోజల్ పెట్టుకుంటారో, ఎప్పుడైతే మళ్ళీ అదంతా రెజల్యూషన్ పాస్ అవుతుందో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుందో, ప్రెసిడెంట్ ఓకే చెప్తే మళ్ళీ కొత్త లా కమిషన్ వస్తుంది. సో 2020లో 22nd లా కమిషన్ ఎస్టాబ్లిష్ అయిన సంగతి మనకు తెలుసు. రితురాజ్ అవస్థి గారు దానికి అధ్యక్షులుగా చైర్పర్సన్గా ఉన్నారు. 2023కి వాళ్ళ టెన్యూర్ అయిపోయింది, దాన్ని మళ్ళీ ఇంకో 1.5 year ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పుడు 2020 కన్నా ముందున్న లా కమిషన్ ఎప్పటి నుంచి ఉంది అని అంటే 2015వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం వరకు ఉంది. అంటే మధ్యలో ఒక సంవత్సరం పాటు లా కమిషన్ లేదు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చేతుల్లో ఉందన్నమాట. అందుకే కొన్నిసార్లు లా కమిషన్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పప్పెట్గా అంటారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయితేనే లా కమిషన్ యొక్క ఏర్పాటు జరుగుతుంది కాబట్టి. అలానే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటిది, ఇట్స్ ఎన్ అడాక్ బాడీ. అడాక్ బాడీ అంటే ఏ పని కోసం అయితే దానిని ఏర్పాటు చేశారో ఆ పని అయిపోగానే ఆ సంస్థ వెళ్ళిపోతుంది. అందుకే దాన్ని అడాక్ అంటారు. లేదు సింపుల్గా చెప్పాలి అంటే అడాక్ అంటే టెంపరరీ అని అర్థం. ఇది ఒక శాశ్వత సంస్థ కాదు. అలానే ఏవైతే సూచనలు ఈ లా కమిషన్ ఇస్తుందో అవన్నీ కూడా బైండింగ్ అవ్వట్లేదు. దే ఆర్ జస్ట్ అడ్వైజరీ ఇన్ నేచర్. మామూలుగా కొన్నిసార్లు సూచనలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ అవి బైండింగ్ అవుతాయి, అంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. కానీ లా కమిషన్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి సూచనలు ఇస్తుందో న్యాయ వ్యవస్థకి సంబంధించి, చట్టాలకి సంబంధించి, అవి ఖచ్చితంగా ప్రభుత్వం వినాలి, వాటి మీద మార్పులు చేయాలని అక్కడ రాసిపెట్టలేదు. అందుకే ఈవెన్ దో లా కమిషన్ ఇప్పటి వరకు చాలా అంశాలకి సంబంధించి ఎన్నో మార్పులు చెప్పినా సరే అవన్నీ ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకంటే అవన్నీ ఇంప్లిమెంట్ అయితే ముందు బొక్కలో వాళ్లే పడతారు కాబట్టి. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడో ఆచారంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వస్తుంది మాస్టర్ అని మీరు ముందు చెప్పారు కదా, ఇంతకీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా అని. The first law commission was established during the British Raj era in 1834 by the Charter Act of 1833, which was chaired by Lord Macaulay. 1833వ సంవత్సరంలో ఏదైతే చార్టర్ ఒప్పందం జరిగిందో ఆ చార్టర్ ఒప్పందం ఆధారంగా 1834వ సంవత్సరంలో మొట్టమొదటి న్యాయ సంఘం యొక్క ఏర్పాటు జరిగింది.
దానికి అధ్యక్షులుగా ఎవరున్నారు అంటే లార్డ్ మెకాలే. మీరు ఇక్కడ చిత్రపటంలో లార్డ్ మెకాలే అని గమనించవచ్చు. కానీ మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయ సంఘం యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది అని అంటే ద ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1955 ఫర్ అ 3-year టర్మ్. సో 1955వ సంవత్సరంలో మొట్టమొదటి న్యాయ సంఘం యొక్క ఏర్పాటు జరిగింది. సో మీకు ఇప్పుడు వచ్చే ఒక ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే 22వ న్యాయ సంఘానికి సంబంధించి అధ్యక్షులు ఎవరు అని అంటే జస్టిస్ రితురాజ్ అవస్థి గారు అని చెప్పారు అని. మరి మొట్టమొదటి న్యాయ సంఘం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1955లో స్థాపించబడిన న్యాయ సంఘానికి అధ్యక్షులుగా ఎవరున్నారు అంటే మిస్టర్ ఎంసి సత్యలవాద్ గారు, ఆయన ఉన్నారన్నమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఈ న్యాయ సంఘానికి ఎవరు అధ్యక్షత వహించాలి అన్నా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఒక జడ్జిగా ఉండాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీనికి హెడ్ చేసే అవకాశం లేదు. సుప్రీంకోర్టులో ఒక జడ్జి అయి ఉండాలి, లేదు ఒక హైకోర్టుకి చీఫ్ జస్టిస్ అయి ఉండాలి. వాళ్ళు ఈ న్యాయ సంఘానికి అధ్యక్షత వహించవచ్చు. వీళ్ళు కాకుండా మళ్ళీ ఇంకా వేరే మెంబర్స్ కూడా ఉంటారు. ఒక పర్మనెంట్ మెంబర్ ఉంటారు, ఒక సెక్రటరీ ఉంటారు. వీళ్ళు కాకుండా నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. అలా నెంబర్ అనేది కొన్నిసార్లు మారుతూ కూడా ఉండవచ్చు. సో అందుకని దోస్ ఆర్ చేంజెస్ దట్ యూ నీడ్ టు లుక్ ఆఫ్టర్ బికాస్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే చైర్పర్సన్ గుర్తుపెట్టుకోండి, లా కమిషన్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్ 39A, ఆర్టికల్ 372 గుర్తుపెట్టుకోండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, ప్రవేశికను గుర్తుపెట్టుకోండి. ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని ఒక భాగం కాదు. TSPSC వచ్చేసి ఆదేశిక సూత్రాలు వచ్చేసి రాజ్యాంగంలో 4వ భాగం. చూసారుగా, ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, మీ తోటి వాళ్ళని కూడా అప్డేట్ చేస్తూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.